రైల్వే కోడూరులోని మైసూరు వారిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ మైసూరు వారిపల్లి గ్రామ అభివృద్ధితో పాటు కోడూరు నియోజకవర్గానికి కోల్డ్ స్టోరేజ్ కాలేజీలతో పాటు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు హామీలు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని మైసూరు వారిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ మైసూరు వారిపల్లి గ్రామ అభివృద్ధితో పాటు కోడూరు నియోజకవర్గానికి కోల్డ్ స్టోరేజ్ కాలేజీలతో పాటు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు హామీలు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలోని మైసూరు వారిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోడ్డు భవనాల శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, తిరుపతి శాసన మండలి సభ్యులు విచ్చేశారు. ఈ గ్రామ సభకు హాజరైన ప్రతి ఒక్కరికి త్రాగునీటి సౌకర్యంతో పాటు చల్లని మజ్జిగ, స్నాక్స్ కూడా అందించడం జరిగింది. ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత, రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి అధ్యక్షతన పవన్ కళ్యాణ్ రాకకు భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏర్పాట్లు అన్నీ కూడా కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, మాజీ ఎమ్మెల్సీ భక్త్యాల చెంగల్ రాయుడు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రలతో పాటు కూటమి నాయకులు అందరూ కూడా దగ్గరుండి ఈ భారీ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టడం ఓ ముఖ్య విశేషం. అయితే రూపానందరెడ్డి తనయుడు సాయి వికాస్ రెడ్డికి తోడుంటూ ఆయన వెన్నంటే నడిచిన తెలుగుదేశం పార్టీ నాయకులు నార్జాల హేమరాజ్, పోతురాజు, నవీన్, పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ భారీ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టడం మరో ముఖ్య విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ గ్రామ సభకు కేవలం మైసూరు వారిపల్లె గ్రామ ప్రజలు మాత్రమే రావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ పై వెల్లువెత్తిన అభిమానం కట్టలు తెలుసుకోవడంతో లెక్కలేనంత మంది అభిమానులు ఈ గ్రామ సభకు హాజరయ్యారనే చెప్పవచ్చు. అంతేగాక వీరి అభిమానానికి భారీ బందోబస్తు కూడా అడ్డు చెప్పలేకపోయిందని కూడా చెప్పవచ్చు. కట్టలు తెంచుకున్న అభిమానం జన ప్రవాహంలా ఉప్పొంగిన ప్రజానికాన్ని ఆపలేకపోయిన రక్షణ విషయంలో ఇంచంత మాత్రం తగ్గకుండా పోలీసులు బలగాలు తగిన చర్యలు తీసుకోవడం అనేది ఎంతో ఆశ్చర్యకరమైన విషయమని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్యామ్కురి శ్రీధర్తో పాటు ఎస్పీ విద్యాసాగర్ నాయుడికి, పోలీసు వ్యవస్థ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు స్థానిక ప్రజలు. రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించిన పోలీసు వ్యవస్థకు పవన్ కళ్యాణ్ అభిమానులు జోహార్లు తెలియజేశారు. ఈ సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని, గ్రామ అభివృద్ధికి ఆడబిడ్డలతో పాటు యువత చొరవ చూపి ముందుకు రావాలని ఆహ్వానం పలుకుతూ యువత చెడు మార్గాలను వదిలి తమ కుటుంబ, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, దేశ అభివృద్ధికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి గ్రామ సభకు హాజరైన 3 మార్లుగా ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి ఈ గ్రామ సభకు హాజరవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపించాయనే చెప్పవచ్చు. ఎంపీ ఈ గ్రామ సభకు గైర్హాజరవడంతో అసహనాన్ని వ్యక్తం చేశారు. మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి సైతం ఈ గ్రామ సభకు భారీ ఏర్పాట్లు చేసిన నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంతేకాక మాజీ ఎమ్మెల్సీ భక్త్యాల చెంగల్ రాయుడు ఎంతగానో అభిమానంతో ముంచెత్తారు. ఈ రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీ బలోపేతానికే కాక జనసేన పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన ముక్క రూపానందరెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు సభాపూర్వకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ సభలో అభివృద్ధి అంటే ఏమిటో, కోడూరుని అనేక రకాలుగా అభివృద్ధి దిశలో తీసుకెళ్లడమే కాక కోడూరు ప్రజానికానికి అభివృద్ధిని చేసి చూపిస్తామని హామీల వర్షం కురిపించారు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు రైల్వే కోడూరు ప్రజానికం ఎనలేని కృతజ్ఞతను తెలియజేయడంతో పాటు ఆనందోత్సాహాలను వ్యక్తపరుస్తున్నట్లు కూడా తెలిసింది.
ఎంతో ప్రశాంతంగా శ్రద్ధత లేని నిశ్శబ్దత కావాలి. గౌరవనీయులైన కృతజ్ఞతలు. ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి గారు అన్నమయ్య జిల్లాలోని మైసూరు వారిపల్లి గ్రామ సభ నిర్వహణని మొత్తం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 ఇప్పుడు మైసూరు వారిపల్లి గ్రామ పంచాయతీ